పిల్లి మెడలో గంట కట్టేశారా? సీటు పెద్ద ఆయనకు కన్ఫర్మ్ చేయడంతో అమాత్యుల వారు తట్టాబుట్టా సర్దుకుంటున్నారా? 2019లో దక్కని ఫలం ఇప్పుడు పిల్లికి దక్కుతుందే. అధికార పార్టీలో ఆసక్తి కలిగిస్తున్న ఈ ఎపిసోడ్ లోని ట్విస్ట్లు ఏంటా పిల్లి కదా? లెట్స్ వాచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఆహాయ్, నిజమండి. చిత్రం ఏంటంటే స్థానిక రాజకీయాల్లో కనిపించే వికృతి కూడా అలాగే ఉంటుంది. ప్రకృతికి వికృతి ఇరుగుడన్నట్టే ఇక్కడి రాజకీయాల్లో ఎదుటోళ్ళని ఇరిచేయడమేనన్నమాట. అదే జరిగింది, అదే జరుగుతోంది, అదే జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే గత ఎన్నికల్లో జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తన అనుచరుడికి టికెట్ తెచ్చుకున్నారు వైసీపీ సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆయన అనుచరుడెవరో కాదు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. టికెట్ ఇప్పించడమే కాదు, గెలిపించారు కూడా. ఇక్కడే చిన్న ట్విస్ట్. తన వల్ల గెలిచిన వేణుగోపాలకృష్ణ కాస్త మంత్రి తనపైనే పెత్తనం చేస్తున్నారని పిల్లి కోపం వచ్చిందట. అంతే, ఈసారి తనకే టికెట్ కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర పట్టుబట్టారు. పట్టు అని పైకి అంటారు, కానీ పార్టీ వదిలిపోతా అని బెదిరించారని మరికొందరంటారు. నిజం మిథున్ రెడ్డికి తెలియాలి, ఎందుకంటే ఆయనే జిల్లా పార్టీ ఇన్ఛార్జి. సరే, మొత్తానికి మంత్రి వేణుగోపాలకృష్ణ సీటు రామచంద్రాపురంలో చిరిగిపోయి టికెట్ గాల్లో తిరుగుతోంది. కట్టుకున్నోడు కాటికెళితే ఆ తర్వాత ఇంకేదో జరిగిందని గోదావరి జిల్లాలో వెటకరిస్తుంటారు. జిల్లావాసులు ఇప్పుడు వైసీపీ రాజకీయాల్లోనూ ఆ వెటకారాన్ని జోడిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయనన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. కారణాలు తెలియవు, కానీ తన అనుచరుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు రామచంద్రాపురం టికెట్ ఇవ్వాలని జగన్కు పరిచయం చేసింది పిల్లి బోసే. వేణుగోపాల్ రామచంద్రాపురంలో గెలిచి మంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో మండపేట నుండి పోటీ చేసిన పిల్లి సుభాష్ ఓడిపోయారు. అయినప్పటికీ బోస్ని ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ సీఎంగా తీసుకున్నారు. శాసనమండలి రద్దు ప్రచారం మధ్య రాజ్యసభ సభ్యుడిగా ప్రమోషన్ ఇచ్చారు. రోజులు గడిచే కొద్దీ చెల్లుబోయిన వేణుగోపాల్ సీఎం దగ్గర పట్టు సాధించారు. మధ్యలో కుచ్చుటోపీలు తయారు చేయడం కూడా నేర్చుకున్నారట. అలా నేర్చుకున్న కుచ్చుటోపీని తన గురువు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గానికి పెట్టే ప్రయత్నాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 2.5 ఏళ్ల పాటు ఓర్చుకున్న బోస్ హాత్తిరికి నా అనుచరులపైనే మంత్రి వేణుగోపాలకృష్ణ కక్ష సాధిస్తున్నారని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. 2024 ఎన్నికల్లో రామచంద్రాపురంలో తాను గాని తన కుమారుడు గాని పోటీ చేస్తామని పార్టీ పెద్దలకు తెగేసి చెప్పేశారు. ఆపై మంత్రి వేణు, ఎంపీ బోసుల వివాదం బస్సెక్కి తాడేపల్లి ప్యాలెస్కి చేరింది. సీఎం జగన్ ఇద్దరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఎవరి పని వాళ్లు చేసుకోవాలని చెప్పేశారట. ఇదంతా తెర ముందు వ్యవహారం. తెర వెనుక రామచంద్రాపురం టికెట్పై సర్వేలు జరిపించారట సీఎం. ఆ సర్వేలో పిల్లి బోస్కే మార్కులు రావడంతో వేణుగోపాల్ను తప్పించేశారు. సీఎం జగన్ హామీతో బోస్, అతని తనయుడు 2024 ఎన్నికల్లో తమను ఆదరించాలని నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతున్నారు. ఇక్కడి వరకు పిల్లి వారి సినిమా హిట్. మరి వేణుగోపాల్ సినిమానే ఏమైందంటారా? ఏం కాలేదు. మంత్రి వేణు సినిమా విడుదలకు సీఎం జగన్ ఓ థియేటర్ చూశారు. ఆ థియేటరే రాజమండ్రి రూరల్. ఇలా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం విజయవంతమైంది. 2 నియోజకవర్గాల్లో వీళ్ల ఆట సాగి సినిమాలు హిట్ అవుతాయో లేక ఎన్నికల బాక్సాఫీస్ ముందు బోల్తా పడతాయో తేలాలంటే 4 నెలలు ఆగాల్సిందే.